అలాగే నిద్రలు కూడా వారానికి 2 సార్లు వెళ్ళిపోవాలి. మనం సెక్స్ చేయం కాబట్టి పెళ్లి కాకముందు వారానికి 2 సార్లు మన బాడీలో రక్తం ఉత్పత్తి అవుతుంది కదా, అలాగే వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది. అది ఎక్కడ వెళ్ళాలి? మనం హస్తప్రయోగం చేయనప్పుడు మన నిద్రలో నిష్కలం వారానికి 2 సార్లు వెళ్ళాలి. వారానికి 2 సార్లు కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, అది మీకు సమస్య ఉన్నట్టే. హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 32 సంవత్సరాల్లో నేను మగవాళ్లలో మగతనం తగ్గినా మగతనం పోయినా పుట్టుకతో మగాడ ఉండి ఉంటే వాడు మొత్తం మంచిగా అవుతాడు, మళ్ళీ మగతనం వస్తుంది. మీరు బీపీ షుగర్ ఉంటే నార్మల్ పెట్టుకోండి, కొవ్వు పెరగకుండా బరువు పెరగకుండా చూసుకోండి, నైట్ నిద్ర మాత్రం తీసుకోండి. చెడు వ్యసనాలు ఇప్పుడు కిల్లి అయినా జర్దా అయినా గుట్కా అయినా మందైనా ఉంటే అది ఆపండి. మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ వాకింగ్ పెంచండి, కంటి నిండా నిద్ర తీసుకోండి, ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రొఫెషనల్స్ ఐటీ ఫీల్డ్ అయినా వాళ్ళైనా ఒత్తిడి ఎక్కువైందండి. అసలు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి మెదడు మీద చాలా స్ట్రెస్ అయిపోయి ఇంటికి రాగానే అలసిపోయి ఇంటికి రాగానే పార్ట్నర్స్ భార్యమణులు సెక్స్ చేయమని ఫోర్స్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ ఇచ్చిన అంటే వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది కదా పెళ్లి చేసుకున్న వాళ్ళు అడిగే వరకు వీళ్ళు ఇంటికి వచ్చే వరకు స్ట్రెస్తో వస్తారు. అది స్ట్రెస్ ఉండడం వల్ల అంగం సరిగా లేకపోవటం వల్ల దానికి కుంగుపాటికి గురవుతుంటారు, డిప్రెషన్ గురవుతుంటారు, డిప్రెషన్ మందులు వాడుతుంటారు, ఇంటికి వెళ్ళాలంటే భయపడుతుంటారు. చాలా సమస్యలు ఉన్నాయండి. కాబట్టి అంగస్తంభన సమస్య రావడానికి ఎన్ని రకాల కారణాలు ఉండొచ్చు అంటే మీకు చిన్నగా సింపుల్ చెప్తాను. అంగం వైపు రక్త ప్రసరణ బ్లడ్ ఫ్లో రాకపోతే ఆర్టిరియోజెనిక్ ఈడీ అంటే ఆర్టిలో దోషం ఉంది. వచ్చిన తర్వాత అంగం లేచిన తర్వాత సెక్స్ జరిగే వరకు నిలకడ లేదు, వీర్యం వెళ్ళకుండా అంగం మెత్తపడిపోయింది అంటే దానికి వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ, పొజిషనల్ ఈడీ, ఏదో పొజిషన్లో అంగం మెత్తబడి. మూడోది అంగానికి లేపి ఇలా పెట్టే నరాలు పాడైపోవటం వల్ల న్యూరోజెనిక్ ఈడీ. నాలుగోది హార్మోన్స్ మన బాడీలో సరైన సమతూలంగా లేనప్పుడు సెక్స్ హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్గా లేకపోవటం వల్ల అంగం లేకపోవచ్చు. ఐదోది సైకోజెనిక్ ఈడీ, మానసిక ఒత్తిడి వల్ల. ఇప్పుడు చెప్పాను కదండి, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల మన బ్రెయిన్లో కార్టిజోల్స్ ఎక్కువ వస్తాయి, నెగటివ్ హార్మోన్స్ వస్తాయి, అడ్రినలిన్ అనే హార్మోన్ వస్తుంది. అది అంగం వైపు రక్త ప్రసరణ కట్ ఆఫ్ చేసి అంగానికి లేవకుండా చేస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్ పడేస్తుంటుంది. దానికి సైకోజెనిక్ ఈడీ అంటారు. డిప్రెషన్, కొందరికి రియల్గా డిప్రెషన్ ఉంటుంది, కొందరికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, పర్ఫామ్ చేయాలనే భయం ఉంటుంది, కొందరికి అంగం మీద దెబ్బ తగలటం వల్ల ట్రామాటిక్ ఈడీ, అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవడం, అంగం టిష్యూస్లో రక్తనాళాల దోషం కలగడం వల్ల అంగంలో స్తంభన గట్టితనం రాకపోవటం వచ్చే సమస్యకు ట్రామాటిక్ ఈడీ అంటారు. డయాబెటిక్ ఈడీ, డయాబెటిక్ వల్ల నరాలు పాడైపోవడం వల్ల, షుగర్ వల్ల నరాలు అంగం వైపు వచ్చే నరాలు, కండరాలు, అక్కడున్న రక్తనాళాలు, రక్తనాళాలు లోపడున్న రక్తనాళాల లోపడున్న లోని పొర పాడైపోవటం వల్ల, నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం, న్యూట్రిషన్ అంగానికి కావాల్సిన ఆక్సిజన్ న్యూట్రిషన్ దొరకకపోవటం వల్ల అంగం లేవకపోవటం, స్తంభించకపోవటం, డయాబెటిక్ ఇంపార్టెన్సీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. అలాగే ఫోర్స్గా హస్తప్రయోగం చేసినప్పుడు అంగం లోపడున్న భాగంలో వాపు, ఎండోథీలియల్ టిష్యూస్లో వాపు వస్తే దానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇన్ని రకాలుగా అంగస్తంభన సమస్య ఉంటుందండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, సార్ నేను అమ్మాయితో మాట్లాడినా, అమ్మాయి పక్కన కూర్చున్నా, ఊహించిన థాట్స్ వచ్చినా, ఓ విజువల్ అమ్మాయికి చూసినా 2-3 చుక్కలు బయటికి వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో వీర్యం మొత్తం బయటకు వస్తుంది. అలాగే నిద్రలు కూడా వారానికి 2 సార్లు వెళ్ళిపోవాలి. మనం సెక్స్ చేయం కాబట్టి పెళ్లి కాకముందు వారానికి 2 సార్లు మన బాడీలో రక్తం ఉత్పత్తి అవుతుంది కదా, అలాగే వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది. అది ఎక్కడ వెళ్ళాలి? మనం హస్తప్రయోగం చేయనప్పుడు మన నిద్రలో నిష్కలం వారానికి 2 సార్లు వెళ్ళాలి. వారానికి 2 సార్లు కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, అది మీకు సమస్య ఉన్నట్టే. అలాగే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు వీర్యం వెళ్తుంది అనుకోండి, 2-3 చుక్కలు, అది ప్రీకం. కొందరికి మోషన్ ఇక్కడ దీని మలానికి కూర్చొని ముక్కినప్పుడు, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెట్టినప్పుడు వీర్యం 2-3 చుక్కలు బయటకు వస్తుంటుంది. వీర్యం పలసగైపోయి ఆ ప్రాస్టేట్ గ్లాండ్ మనం మొక్కటం వల్ల బాగా మొక్కినప్పుడు, దొడ్డి కూర్చొని మొక్కినప్పుడు ఆ ప్రెషర్ దాని మీద పడటం వల్ల 2-3 చుక్కలు బయటకు రావడం జరుగుతుంది. ఇదంతా హార్ట్ సిండ్రోమ్ అండి. ఇది కొందరికి యూరిన్ పోసినప్పుడల్లా వీర్యం బయటకు వస్తుంటుంది, దానికి స్పర్మేచోరియా అంటారు. ఈ అన్నిటికీ యునానిలో చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ ఈ సమస్య మీకు ఉండదు, మీ దగ్గర దరిదాపుల్లో మీకు ఉండదు సమస్య. ఈ సమస్యలు థాట్ సిండ్రోమ్ ఎవరికి ఎక్కువ ఉంటుందో ఆడికి మగతనం తగ్గుతుంది. అతని మగతనం తగ్గి, కామ కోరికలు తగ్గి, డిజైర్స్ కూడా తగ్గి, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. భార్య రాగానే భయపడుతుంటాడు, సెక్స్ చేస్తానో చేయలేను.
ఇక్కడ చూస్తూనే ఆలోచిస్తూనే వెళ్ళిపోయినప్పుడు మన భార్య వచ్చి బట్టలు ఇస్తున్నప్పుడు, లేదు పార్ట్నర్ వచ్చి లవర్ వచ్చి బట్టలు ఇస్తున్నప్పుడు వీర్యం బయటికి వచ్చేస్తుంటుంది. అదే ఇక కొంచెం డెవలప్ అయ్యి సెన్సిటివ్ పెనిస్తో మారుతుంది. ఇదే సెన్సిటివ్ పెనిస్గా మారి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి డాస్ సిండ్రోమ్, సెన్సిటివ్ పెనిస్ అయినా, ఎక్సెస్ నైట్ ఫాల్స్ అయినా, ప్రీకమ్ అయినా, స్పెర్మేచ్యూర్ అయినా, ఈ దొడ్డి కూర్చొని మొక్కినప్పుడు 2-3 చుక్కలు బయటికి వచ్చినైనా, ఈ అన్నిటికీ యునానీలో చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. మీకు ఇబ్బందులు లేకుండా, షాకులు పెట్టకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మందులతో శాశ్వత నివారణ ఉంటుంది. మీరు విన్నారు కదండి, వరల్డ్ వైడ్ మీరు దేశాన లేదా ఈ లోకాన ఏ మూలాన ఉన్నా నాకు వింటున్నారు, నాకు ఫీల్ అవుతున్నారు అనుకోండి, నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మీ అసలు సమస్య ఏంటి తెలుసుకొని, ఆ డౌట్లు తీర్చుకొని మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉంటే నా దగ్గర వచ్చే సౌలభ్యము, సౌకర్యము, నేను అందుబాటులో ఉన్నాను అనుకుంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సరే.